ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పీకల దాకా తిన్నారు, ఇంకెలా అరుగుతుంది అత్తయ్య? ఏంటే వాగుతున్నావు? ఈ మజ్జిగ తాగు బావా, కూల్ అవుతావు. ఈ టైంలో మజ్జిగ తాగడం నీకు అస్సలు ఇష్టం ఉండదు. అయినా అడిగావంటే కడుపులో బాగా డిస్టర్బ్ అయిందన్నమాట. అసలు మీ అన్నయ్య వాళ్ళు దిష్టి పెట్టడం వల్లే ఇలా జరిగింది. మీకు దిష్టి కూడా తగులుతుందా? మా అన్నయ్య వాళ్ళు తినకుండా వెళ్ళిపోవడమే మంచిదైందని మీరు ఫీల్ అవుతున్నారు. అసలే మీ కళ్ళు మంచివే కాదు. నా కళ్ళకేమైంది? ఈ కళ్ళ పవర్ ఏంటో నీకు తెలీదు. ఓ తూరి అబ్బోడు మొహంకెళ్ళి చూసి చెప్పు నాగవల్లి. నాగవల్లి, చిచి, మజ్జిగ తాగాలనుకున్నాను, కానీ ఆ వామిటింగ్ చూసి తాగాలని ఇంట్రెస్ట్ కూడా పోయింది. తనకి నీ మొహం నచ్చలేదేమో. అసలే పొగలో తాళి కట్టావు కదా. నీ ఎట్టకారాలకేం గాని అసలు ఎందుకు వాంతులు చేసుకున్నదో చూడు తిరుపతి, మేము చూడలేకపోతున్నాం. అది మాటలే కాదు నాన్న, తిండి కూడా తగ్గిస్తే బెటర్. లేదంటే తిన్నదరక్క ఇలాగే వాంతి చేసుకుంటుంది. పిచ్చోడా, కడుపుతో ఉన్న ఆడపిల్ల సరిగ్గా తినదు. 5 నెలల వరకు ఇలాగే ఇబ్బంది పడుతూ ఉంటుంది. తనకి మామిడికాయలు కావాలా, చింతకాయలు కావాలా అని అడిగి మరీ తీసుకురావాలి. కానీ నువ్వు అడగడం కాదు కదా, అసలు నాగవల్లి గురించే పట్టించుకోవు. తిన్నావా అని కూడా అడగవు, తింటావా అని ఏం అడుగుతావురా? అది కడుపుతో ఉందని నువ్వు జాలి పడుతున్నావేమో, కానీ ఇష్టం లేకుండా తండ్రిని అవుతున్నందుకు నేను సిగ్గుపడుతున్నాను. నిన్ను పెళ్లి చేసుకోవడం తనకు కూడా ఇష్టం లేదురా. నువ్వు పొరపాటున తాళి కట్టినా దానికి విలువిచ్చి కాపురం చేస్తోంది. ఇలాంటి పరిస్థితిలో కూడా నీ భార్య విషయంలో నీచంగా మాట్లాడుతున్నావు. అసలు నీ మొహం మీద వాంతి చేసుకోవాల్సింది. చిచి, ఏం మాట్లాడుతున్నావు అమ్మా? నువ్వేం మాట్లాడకబ్బోడా. కోడలు పిల్ల అసలే మొండిది, ఆ పని చేసినా చేస్తుంది. అప్పుడు మీ అమ్మ నీళ్లు కూడా ఇవ్వదు. నేను ఆ టైంలో ఇంట్లో ఉండను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.